క్రొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి కదా? కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఆ క్రొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మనకి సహకరించేవారు లేకపోవడమో, లేకపోతే మన యొక్క పరిస్థితులు అనుకూలించకపోవడమో ఏదో ఒకటి జరుగుతుందండి. చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. కానీ నువ్వు నేర్చుకోవాలని ఇంకొక విషయాన్ని నేర్చుకోవడానికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు మిగతా వాటికి ఆ యొక్క సమయం ఉండకపోవచ్చు, మిగతా వాటికి ఆ యొక్క సమయాన్ని నువ్వు కేటాయించలేకపోవచ్చు. అప్పుడు నీకు గలిబిలిగా, కష్టంగా, బాధగా అనిపిస్తూ ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి? దేవుడి జ్ఞానంతో నువ్వు ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆ నేర్చుకోవడం అనేది దేవుడి చిత్తము కాబట్టి సాతాను నిన్ను ముందుకెళ్ళనివ్వకుండా, సాతాను నువ్వు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోనివ్వకుండా, నువ్వు నేర్చుకోనివ్వకుండా సాతాను మన మీద ఆ యొక్క సాతాను పన్నాగాలు పన్నుతాడు. కాబట్టి దేవుడి జ్ఞానంతో, ప్రభా నువ్వే నేర్చుకోమన్నావు కదా ప్రభా, నువ్వే సహాయం చేస్తానన్నావు కదా ప్రభా, నాకు తోడుగా ఉండు. ఎలా నేర్చుకోవాలో, ఎప్పుడు నేర్చుకోవాలో, ఏ టైంలో నేర్చుకోవాలో, ఎంత టైంలో నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో, నేర్పించే వారి దగ్గర నేను ఎలా జ్ఞానంతో ఉండాలో, ఆ యొక్క ఆలోచనలకి, నా యొక్క తలంపులకి ఏ విధంగా అర్థమయ్యేటట్లుగా నేను నేర్చుకోవాలో నాకు నేర్పించు ప్రభాని మొట్టమొదటిగా దేవుణ్ణి అడిగిన తరువాత ఆ యొక్క రోజు ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. ప్రతిరోజు ఆ యొక్క విషయంలో దేవుని సన్నిధిలో అడిగిన తరువాత, ప్రభా నువ్వు నాకు సహాయం చేయి, ఇది నాకు అర్థం అవ్వట్లేదు ప్రభా, నేను నేర్చుకుంటున్నాను, నాకు అర్థం అవ్వట్లేదు, కానీ నువ్వు నేర్చుకోమన్నావు కాబట్టి నేను నేర్చుకున్నాను. చూడండి, ఆ యొక్క నోవాకి ఓడ అంటే ఏంటో తెలియదండి. అప్పటి వరకు ఓడ అన్న మాట బైబిల్లో లేదు, వినలేదు. కానీ ఓడని కట్టాలి అంటే ఈ విధంగా కట్టాలి, 3 అంతస్తులు కట్టాలి, ఇలా కట్టాలని దేవుడు చెప్పినప్పుడు దేవుడు నోవాకి ఇంజనీరింగ్ క్లాస్ తీసుకున్నాడండి. ఆ యొక్క కాలంలో తీసుకొని ప్రతిదీ చెప్తున్నప్పుడు నోవా కష్టమైన నేర్చుకున్నాడు. ఆ కష్టము ఆయన నేర్చుకొని తన యొక్క కుమారుల్ని కూడా దానిలో భాగస్థుల్ని చేసి ఇలా కట్టండి, అలా కట్టండి, దేవుడు నాకు అలా చెప్పారు అని వారికి కూడా నేర్పించాడండి. అతనికి ఏం తెలుసండి అసలు? ఏమన్నా ఓడ ఎలా కట్టాలి, ముందు ఎవరైనా కట్టిన వాళ్ళు ఉన్నారా? ముందు ఏమైనా ఓడలు కట్టిన అనుభవం నోవాహకుందా? ఏమీ లేదు. కానీ దేవుడు చెప్పారు, నేర్చుకున్నారు. కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆ కష్టంలోనే నువ్వు ఎంతగా దేవుడికి లోబడుతున్నావో దేవుడికి అర్థం అవ్వాలండి. అవును, నా బిడ్డ నేను చెప్పిన మాటకి ఎంత కష్టమైన, అవును ఆ యొక్క నేర్చుకుంటున్నప్పుడు నీకు కొన్నిసార్లు నిద్రపోవడానికి టైం ఉండకపోవచ్చు, కొన్నిసార్లు నీ యొక్క స్నేహితులతో, బంధువులతో, నీ కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం ఉండకపోవచ్చు. కానీ నువ్వు నేర్చుకున్న తరువాత వారందరికన్నా ఇంకా అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కాబట్టి కొన్ని రోజులు నువ్వు దాగి ఉండాలి, కొన్ని రోజులు నువ్వు కష్టపడాలి. కష్టపడతావా, నేర్చుకుంటావా, దేవుడు బహు గొప్పగా ఆశీర్వదిస్తారు. చూసారా, మనల్ని దేవుడు ఎందుకు నేర్చుకోమంటున్నారో మనం చూసాం. ఆయన చిత్తంలో ఉన్నాము కాబట్టి. తరువాత దేవుడు నేర్చుకోవడం అన్న విషయాన్ని త్వరగా నేర్చుకుంటే దానియేలు ఆ యొక్క స్నేహితులు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో మనం చూసాం కదా. ఇంకా ఆలోచిస్తున్నావా? నేర్చుకో. ఆయన యొక్క సహాయంతో నువ్వు నేను నేర్చుకొని ముందుకెళ్తే దేవుడు అనేక మందికి మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాను అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసయ్యా, ఆశ్చర్యకరుడా, ఎంత గొప్ప కృపదేవా యేసయ్యా, మా అందరితో మాట్లాడిన గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. నేర్చుకోమన్న విషయాన్ని తండ్రి పరిశుద్ధాత్మదేవా నీ కృపతో తండ్రి మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ప్రభా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఈ విషయంలో, ఈ కోర్సులో, ఈ యొక్క లాంగ్వేజ్ నువ్వు మమ్మల్ని నేర్చుకోమంటున్నావయ్యా. ప్రభా యేసయ్య, నన్ను ఈ యొక్క విషయాన్ని నన్ను నేర్చుకోమని చెప్తున్నావయ్యా. నేను నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా, సహాయంను దయచేయండి.
ఇప్పటికైనా నేను నేర్చుకొని నీ కృపలో నిలబడడానికి నాకు సహాయంను దయచేయండి ప్రభా, నీ గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రభా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో సర్వశక్తిమంతుడా వారందరికీ నువ్వే సహాయంను దయచేయండి. వారందరితో మాట్లాడిన దేవా, ఆ యొక్క నేర్చుకోవడంలోనే నీ యొక్క ఆశీర్వాదం దాగి ఉందని మాకు అర్థమయ్యేటట్లు దానియేలు జీవితం ద్వారా మాతో మాట్లాడిన సర్వాధికారి తండ్రి, ఈ రోజు నుంచి మేము నేర్చుకోవడానికి పట్టుదల కలిగి ప్రభా, సాతాను పెట్టే ప్రతి ఒక్క తంత్రాన్ని, సాతాను పెట్టే ప్రతి ఒక్క దాడిని మేము ఎదుర్కొనే గొప్ప కృపతో నింపబడి మేము నీ యొక్క చిత్తంలో ఆ విషయాన్ని నేర్చుకొని తండ్రి సర్వశక్తిమంతుడా నీ కార్యం జరిగించడానికి, నీ యొక్క చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మాకు సహాయంను దయచేయండి. నువ్వే తోడేయండి, నడిపించు దేవా. నీ గొప్ప కార్యాన్ని మాకు అనుగ్రహించు సర్వశక్తిమంతుడా. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి తండ్రి. నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయంను దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ఎంత గొప్ప దేవుడో కదా, మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏదైతే నేను కొన్ని సంవత్సరాల నుంచి నేర్చుకోకుండా నువ్వు నిర్లక్ష్యం చేసి నేను ఈ లోకంలో ఏమీ సాధించలేకపోయానే అని బాధపడుతున్నావు, కానీ కొన్ని సంవత్సరాల క్రితమే దేవుడు నువ్వు ఇది నేర్చుకోవాలని చెప్పారు. నిర్లక్ష్యం చేయడం వల్లే నువ్వు ఇంకా కృంగిపోతున్నావు. ఇప్పటికైనా నువ్వు నేర్చుకున్నట్లయితే దేవుడు బహు గొప్పగా నిన్ను ఆశీర్వదించడమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడని దేవుడు చెప్తున్నారు. కాబట్టి నేర్చుకుందామా? నేర్చుకునే గొప్ప కృపలోనికి, ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. అటువంటి గొప్ప కృపను మనం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈసేనాశ్రయము, ఈసేనాధారము, ఈసేనాశ్రయము.